శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 47వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో భ్రమర గీతలు అనేటువంటి అంశం ప్రస్తావిస్తున్నారు వ్యాసుల వారు. ఒక భ్రమరాన్ని అడ్డుపెట్టుకుని కృష్ణుడి చేత పంపించబడినటువంటి ఉద్ధవుడితో గోపికలు వారి యొక్క బాధనంతా తెలుపుతూ, నీ యొక్క ఉపదేశాలు మాకు అక్కర్లేదు లేవయ్యా అంటూ దెప్పి పొడుస్తున్నారు. ఇక్కడ అంటే ఆయన మాట్లాడలేదు, ఇంకా మాట్లాడబోయేది ఏమిటో కూడా ఊహించేసుకుని కృష్ణుడు ఎందుకు పంపించుంటాడులే, ఇంకెందుకు పంపించుంటాడులే అని చెప్పన్నట్టుగా వాళ్ళ యొక్క బాధ తెలుపుతున్నారు, మనోవ్యధ. ఈ రోజు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో కూడా ఆ భ్రమర గీతల్లో గోపికలు పరమాత్ముడి యొక్క పూర్వజన్మలలో చేసినటువంటి దోషాలు కూడా ఎత్తిపడుస్తున్నారు. అంటే అంతా సవ్యంగా ఉంటే పర్వాలా, బాగానే ఉంటుంది, చిన్న చిన్న తప్పులు చేసిన కొట్టుకుపోతాయి. కానీ ఇక్కడ పరమాత్ముడు వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవడమే కాకుండా వేరొకరితో అక్కడ సఖ్యంగా ఉంటున్నాడేమో అనేటువంటి భ్రమలో గోపికలు పాపం వాళ్ళ మనోవేదనను తెలుపుకుంటూ, ఈ కృష్ణుడి యొక్క పూర్వజన్మాల్లో చేసినటువంటి కార్యక్రమాలు కూడా రామావతారంలో కానీ లేకపోతే వేరే అవతారాలలో ఎక్కడెక్కడ ఏదైనా చేసినా కూడా ఆ లోపాలని దాన్ని భూతత్వంలాగా చూసుకుని చెప్పుకొని బాధపడుతూ, ఈ కృష్ణుడికి ఇవన్నీ అలవాటే కదా అనుకుంటూ గట్టి పొడుస్తున్నారు ఇక్కడ పాపం. ఇవన్నీ కూడా వారి యొక్క ప్రేమానురాగాలకి సంకేతంగా మనం భావించాలి తప్ప అన్యదా భావించకూడదు. వాళ్ళు అన్నారు కదా అని చెప్పి మనం ఈ విధంగా పరమాత్మని మనం అనలేము అనే స్థాయి కూడా కాదు మనం. ఆ విధంగా ఆ శ్లోకాల వివరాలన్నీ కూడా మనం ఒకటి చూద్దాం. ముందుగా భగవన్నామ సంకీర్తన చేసుకుని మనం ప్రారంభిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. దశమస్కందం 47వ అధ్యాయం. దాంట్లో నిన్నటి రోజున 16 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. 16వ శ్లోకం మరొకసారి గుర్తు చేసుకుని వెళ్దాం. విసృజ శిరసి పాదం వేద్యహం చాటుకారైః అనునయ విదుషస్తే భేత్య దౌత్యైర్ముకుందాత్. స్వకృత ఇహ విసృష్టాపత్యపత్యన్యలోకాః విసృజద కృత చేతాః కిం ను సంధేయమస్మిన్. విసృజ శిరసి పాదం, మా పాదాన్ని నీ శిరసన ఉంచుకుంటున్నావేమో కాబట్టి మా పాదాన్ని వదిలిపెట్టి శిరసన పెట్టుకోవటం అనేటువంటిది జరిగింది. అక్కడ పుస్తకంలో ఉన్నటువంటి ఒక చిన్న తెలుగు భావంలో ఉన్నటువంటిది కూడా మనం దిద్దుకున్నాం. శిరస్సు అనేది సప్తమే విభక్తిలో ఉంది కాబట్టి శిరస్సు నందు అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఆయన శిరస్సు ఆ ఉద్ధవుడి యొక్క శిరస్సు తెచ్చి పాదాల దగ్గర పెడుతున్నట్టుగా భావన కాదు ఇక్కడ. లేకపోతే భ్రమరం వచ్చి ఆ పాదాల దగ్గర వాళ్తున్నట్టుగా కాదు. ఈ వీళ్ళ యొక్క పాదాలు తీసుకువెళ్ళి ఆ శిరస్సును పెట్టుకోవడం అనేటువంటిది దాంట్లో ఉన్నటువంటి భావం. కాబట్టి అలా నీ శిరస్సును పెట్టుకుంటున్నటువంటి మా పాదాన్ని విడిచిపెట్టు. వేద్యహం చాటుకారై, నీ యొక్క నయవంచన మా అందరికీ కొత్త ఏం కాదు, మాకందరికీ తెలిసిందే నీ నయవంచన అంతా కూడా. అనునయ విదుషస్తే భేత్య దౌత్యైర్ముకుందాత్. ముకుందాత్ శ్రీకృష్ణ పరమాత్మ గురించి చక్కగా ఏ విధంగా దౌత్యం నిర్వహించాలో, దౌత్యం అంటే దూత నిర్వహించే కార్యాన్ని దౌత్యం అంటే, ఒక రాయబారిగా వచ్చి సందేశాన్ని చక్కగా నిలిపేటువంటి వాడు దూత. అవన్నీ కూడా అభ్యేత్య చక్కగా శిక్షణ పొంది, మరి గురువు గారి దగ్గర శిక్షణ పొంది వచ్చినటువంటి శిష్యుడు వలె కృష్ణుడి దగ్గర అన్ని నేర్చుకుని వచ్చావా ఏమిటి? అనునయ విదుష, అనునయించేటువంటి వచనాలతో మమ్మల్ని ఈ విధంగా
ముందేమన్నా హాయిగా అన్ని రమింపజేసి ఆనందంగా ఉంచేట్టుగా చేయడం, తర్వాత ఏమన్నా దూరం అవటం, ఆ దూరం అయిన తర్వాత అనునయ వచనాలు పలకటం, సాంత్వన వచనాలతో కాస్త మెప్పించి శాంతింపజేయటం అనేటువంటిది. దీంట్లో నేర్పరివని చెప్పి నాకు అర్థమైంది. ఆయన మోసగాడే, ఆయన అనుసరించేటువంటి నువ్వు మోసగాడే, మా అందరికీ తెలిసిందేలే. స్వకృత ఇహ విసృష్టాపత్యపత్యన్యలోక. పైగా పరమాత్ముడికి శిరస్సును, ఆయన శిరస్సు, ఈ పాదాలు శిరస్సును పెట్టుకోవడం అనేటువంటిది చాలా సందర్భాల్లో జరిగినటువంటివే ఇవన్నీ కూడా. అదే మనకి జయదేవుడు కూడా అష్టపదిలో రాస్తారు చక్కగా. స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవం ఉదారం స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం. మమ శిరసి మండనం. ఓ రాధే, రాధాదేవిని శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా కీర్తిస్తున్నట్టుగా, నా శిరస్సు మీద నీ పాదం ఎంత అలంకారంగా ఉంది. మండనం అంటే అలంకరింపబడుట. స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం. నీ పాదం 14 నా శిరస్సున మండనంగా అలంకారంగా ఉంది. అంతేకాదు, ఏం పొగుడుతున్నాయిట? జ్వలతి మయి దారుణో మదన కదనాలలో హరతు తదుపహిత వికారం. ఆ మదన కాముడి యొక్క తాపమంతా పోగొట్టేటువంటి చల్లటి నీ పాదపద్మాలు తీసుకొచ్చి నా శిరస్సు మీద పెట్టు అంటూ, ఈ పెట్టుకోవడం అలవాటైనటువంటి మహానుభావుడే గురుడు కన్నయ్య అన్నట్టుగా. అందువలన అట్లాంటి విషయాలు, ఆ రాధకు సంబంధించిన విషయాలు, గోపికలకు సంబంధించిన విషయాలు వీళ్ళకి తెలుసు కాబట్టి, విసృజ శిరసి పాదం, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, కాబట్టి మా పాదాన్ని వదిలిపెట్టమని చెప్తున్నారు ఇక్కడ. ఇది ఈయనకి కాదు, ఈవిడకి కాదు, ఉద్ధవుడికి కాదు, కృష్ణుడికి అందించేటువంటి సందేశాలు ఇవన్నీ కూడా. అట్లా రాధాదేవి విషయంలో అయినా, తర్వాత వివాహం అనంతరం సత్యభామ దగ్గర కూడా కాళ్ళు పట్టుకున్నటువంటి సంకేతాలు, అక్కడ ఆవిడ అసలు దురుసుగా ప్రవర్తించినటువంటి సంకేతాలు కూడా మన కన్నయ్యకి అలవాటైనటువంటి విషయాలే ఇవన్నీ కూడా. స్వకృత ఇహ విసృష్టాపత్యపత్యన్యలోక యసృజద కృత చేత కిన్ను సందేయమస్మిన్. కాబట్టి ఆ అయితే ఇటువంటి పాదపద్మాలు, పాదరజస్సులు ఇవన్నీ కూడా శిరస్సును ధరించడం అనేటువంటి ఎట్లా, ఇదన్నా సమంజసమేనా అనేటువంటిది మనం అనుకోకల్లా. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడేమిటి, ఈ పాదాలు ఆయన శిరస్సును ధరించడం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరి పాద పద్మాలు అనేది చూడండి, భక్తులా కాదా అనేది చూస్తాడు. ఆ భక్తుల యొక్క పాదధూళి అనేటువంటి శిరోధార్యమే, ఎట్టి పరిస్థితుల్లోనూ శిరోధార్యం. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, రాజసూయ యాగంలో కృష్ణ పరమాత్ముడు వచ్చినటువంటి బ్రాహ్మణులు, లక్షల మంది బ్రాహ్మణుల యొక్క పాద పద్మాలని కడిగి, ఆ పాదాన్ని కడిగినటువంటి నీటిని ఆయన శిరస్సుని అలా సంప్రోక్షణ చేసుకున్నటువంటి పని చేశాడు. ఆ పనిలో నిమగ్నమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇక్కడ వీళ్ళేమిటా అంటే అనన్యమైనటువంటి భక్తితో చక్కగా ఆ విధంగా పారవశ్యంతో ఉండేటువంటి ఆ భక్తుల యొక్క పాదధూళి ఎప్పుడు కూడా సదా శిరోధార్యంగానే ఉంటుంది. కాబట్టి ఉద్ధవ, ఆ పరమాత్ముడి కోసం ఇతరులందరినీ కూడా వదిలిపెట్టేసి కేవలం మేము ఆయనలో ఉన్నటువంటి స్వారూప్యానుభూతిని మేము పొందాం. సారూప్య అనుభూతి ఏదైతే ఉంటుందో, అంటే ఆయన మేము భిన్నం కాదు, ఒకటే రూపం అనేటువంటి అనుభూతిని మేము పొందాం. ఆయన అలా కలిగించాడు, ఆయన ఆనందపరిచాడు మమ్మల్ని. అట్లాంటి స్వామి, అటువంటి ఆత్మానుభూతిని పొందినటువంటి మాకు ఆయన కావాలి, కానీ నీ ఓదార్పు మాటలు మాకెందుకయ్యా, నీ సంగీతం మా దగ్గర ఎందుకయ్యా, పెళ్లిరావయ్యా అన్నట్టుగా పలుకుతున్నారు పాప. అంతేకాకుండా తర్వాత శ్లోకంలో 17వ శ్లోకంలో ఇక్కడ ఇక పూర్వజన్మలలో, పూర్వ అవతారాలలో స్వామి చేసినటువంటి అనేకమైనటువంటి లీలల్ని వర్ణిస్తున్నారు. రామావతారంలో 2, ఆ తర్వాత బలిచక్ర వామన అవతారంలో 1 గుర్తు చేసి, ఈయన మోసగాడే కదా, అధర్మపరుడే కదా, అట్లాంటి అధర్మపరుణ్ణి ఏమిటి అందరూ పండితులు కీర్తిస్తూ ఉంటారని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు ఇక్కడ. మృగయురివ కపీంద్రం వివ్యధే లుబ్ధ ధర్మ స్త్రియమకృత విరూపాం స్త్రీజిత కామయానం కామయాన బలిమపి బలిమత్వా వేష్టయద్వాంశవత్యః తదలమసిత సఖ్యైర్దుస్త్యజస్తత్ర
కథార్థః తదలమసిత సఖ్యై దుస్త్యజస్తత్కథార్థః మృగయురివ కపీంద్రం వివ్యథే లుబ్ధధర్మ. ఒక వేటగాడి వలె యుద్ధ ధర్మాన్ని పాటించి కపీంద్రుడైనటువంటి వాళ్ళని అన్యాయంగా సంహరించినటువంటి ఘట్టం అంతకుముందు ఈ మహానుభావుడు చేసిందేగా అన్నాడు. మృగయురివ కపీంద్రం, మృగయురివ వేటాడటం అనేటువంటి విధానంలో ఏ విధంగా వేటగాళ్ళు లుబ్ధులు, లుబ్ధ అంటే వేట, వేటనే ధర్మంగా కలిగినటువంటి వాళ్ళు, అటువంటి ఆ లుబ్ధ ధర్మాన్ని పాటించి రామావతారంలో ఒక వేటగాడి వలె ఎట్లాంటి స్వభావంతో మృగయురివ, జంతువుకు ఉండేటువంటి లక్షణంతో మంచి కాఠిన్యమైనటువంటి భావాలతో, కఠిన స్వభావంతో నిరపరాధిగా అయినటువంటి వాళ్ళని, ఒక మృగంతో ఉన్నటువంటి వాళ్ళని, ఆ కపీంద్రుడైనటువంటి వాళ్ళని ఈ విధంగా వధించేశాడే స్వామి అని చెప్పి వర్ణించారు అక్కడ. ఇది అధర్మం కాదా? ఈ అధర్మం చేయడం అప్పటి నుంచే ఉంది స్వామికి, ఇదేం కొత్త కాదు కదా. ఇప్పుడు మనల్ని వదిలిపెట్టడం, అక్కడ వాళ్ళని చేరదీయడం, ఇట్లాంటివన్నీ కొత్తవేం కాదు. పైగా స్త్రీయమకృత విరూప, ఒక స్త్రీని అక్కడ విరూపంగా చేశాడు. ఎట్లాంటి స్త్రీ? పైగా స్త్రీజిత కామయాన, వచ్చినటువంటి స్త్రీ ఎట్లాంటి స్త్రీ అంటే కామయానం, అంటే ఆయన మీద ఇష్టపడి మనసుపడి వచ్చినటువంటి స్త్రీని తన భార్య పైనటువంటి ఉన్నటువంటి వ్యామోహంలో, స్త్రీజిత కామయానం, తన భార్య ఉన్నటువంటి వ్యామోహంలో అలా లీనమైపోయినటువంటి ఆ రాఘవుడు, శ్రీరాముడు తన మీద తనంటే కోరికపడి వచ్చినటువంటి ఆ శూర్పణఖ యొక్క ముక్కు చెవులు ఖండింపజేశాడే లక్ష్మణుడి చేత. స్త్రీయం అకృత కృత అంటే చేయుట, అకృత అంటే చేశాడు. ఏం చేశాడు? ఆ స్త్రీ యొక్క విరూపమైనటువంటి ఆకారం దాల్చేట్టుగా చేశాడు. ఇది తప్పు కదమ్మా, అన్యాయం కదా. తనని కోరుకుని వచ్చినటువంటి స్త్రీని ఈ విధంగా వికృతమైనటువంటి రూపం చేయడం అనేది అధర్మం కదా. ఈ అధర్మాలన్నీ రామావతారం నుంచి, అంతకుముందు అవతారాల నుంచి ఆయనకు అలవాటు ఉన్నవేలే. బలిమపి బలిమత్వా వేష్టయద్వాంశవద్వః, బలిమపి బలిమత్వ, తనకి దానం చేసినటువంటి ఆ యజమానికే అన్యాయం చేశాడే, నిలువున నట్టేయడం ఉంచేశాడే, ఎక్కడో పాతాళంలో తొక్కేశాడే. అట్లాంటివన్నీ కూడా ఎట్లాంటి వాడు అంటే వామనావతారంలో ఆ బలి చక్రవర్తిని సమర్పించినటువంటి సర్వస్వము తీసుకున్నాడు. మొత్తం అన్ని లోకాల ఆయన ఆధిపత్యం అంతా స్వీకరించాడు. చివరికి వరుణ పాశంతో ఆ చక్రవర్తిని తెలివితేటలతో బంధించేశాడే. వధ్య అంటే మొత్తం అంతా బంధించబడ్డ, ఆ బంధనాలతో బంధించేసి చివరికి ఆ పాతాళ లోకంలో తొక్కేశాడు, అదో పాతాళం. ఎట్లాంటి వాళ్ళని, అన్ని సర్వస్వము ఇచ్చినటువంటి వాడిని ఇలా చేయొచ్చా? అంతా దానం చేసినటువంటి యజమానుని ఈ విధంగా చేయొచ్చా? ఇది తప్పు కదా. బలిమపి బలిమత్వా వేష్టయద్వాంశవద్భ్యః తదలమసిత సఖ్యైః. తదలం, అలం 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 అంటే చాలు చాలు, మీరు చెప్పింది చాలులే. ఆయన గురించి ఏదో ధర్మాలు చెప్తా ఉండు, నువ్వేదో కొత్తగా చెప్పాలని ప్రయత్నించమా. అవన్నీ మాకు తెలిసినవి ఆయన ధర్మాలు. ఎట్లాంటి ధర్మాలు చూసావు? తదలం అసిత సఖ్యైః దుస్త్యజస్తత్కథార్థః. తత్కథార్థ, తత్కథార్థ అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథార్థాలు అనేటువంటివి మేము రుచి చూసినవే, కొత్తవి కాదు. పైగా అవి ఎట్లాంటివంటే, ఆయన గురించి నువ్వు చెప్పడం మొదలు పెట్టావంటే, ఇక మేము వింటం మొదలు పెట్టామంటే ఇక మేము వదిలిపెట్టలేమయ్యా. దుత్యజ అంటే వదిలిపెట్టడం, దుత్యజ దుర్నివారమైనవి, ఆపలేము, వింటూనే ఉంటాం. ఇక ఆపటము విడిచిపెట్టడము మా తరం కాదు. ఆ కథలు వింట మొదలు పెట్టాము. తదలం కాబట్టి నువ్వు చెప్పదలుచుకుంది ఏంటో మాకు అర్థమైంది, చాలే. ఆయన ధర్మాలు ఎట్లాంటివో నేను చూసాము, మేము అనుభవిస్తున్నాం. కాబట్టి ఆ పరమాత్ముడు అతని పైన ప్రేమ కలిగితే చాలు, అతన్ని విడిచిపెట్టలేం కదా. అందువలన మేము ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన గురించినటువంటి చర్చను మేము విడిచిపెట్టలేకున్నామయ్యా. కాబట్టి చాలు అలం చాలు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇక్కడ ఎగతాళి చేస్తున్నారు. మృగయురివ కపీంద్రం వివ్యధే లుబ్ధధర్మ అన్న దగ్గర చక్కగా పుస్తకంలోనే ఒక వివరణ కూడా ఇచ్చారు. వారిని సంహరించడం అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ అధర్మం కాదు అని చెప్పి చాలా సందర్భాల్లో శ్రీరాముడే వారికి వివరించి చెప్పాడు. ఏమిటయ్యా ఇలా అధర్మంగా చంపావని చెప్పి వారి అడిగితే
ఇది ధర్మమేనయ్యా, నువ్వు అధర్మాన్ని ఆచరించావు కాబట్టి అధర్మం చేసినటువంటి వాళ్ళని సంహరించడం అనేది రాజుగా మా బాధ్యత. నేను రాజుని కాదు, దీక్షలో ఉన్నాను, భరతుడు రాజు అంటావా? నా తమ్ముడు అక్కడ రాజు అయితే నేను ఇక్కడ ఈ అరణ్యానికి రాజు, వనవాసం జీవిస్తున్నా, కానీ నేను క్షత్రియుని కాబట్టి అధర్మాన్ని ఉన్న చోట ఆ రాజుకి ఈ లోటు రాకుండా చేయవలసిన బాధ్యత నాది. పైగా నువ్వు మృగానివి, మృగం కాబట్టి ఎదురుకుండా వచ్చి సంహరించకూడదు ఎప్పుడు కూడా. మృగాన్ని పక్క నుంచే కొట్టాలి ఎప్పుడు కూడా. అంతేగాని చెట్టు చాటు నుంచి కొట్టు, ఎదురుకుండా వచ్చి కొట్టలేదని వాలి అన్నటువంటి మాటకి సమాధానం. మృగానికి సింహం ఎదురుకుండా వచ్చి దాని ఎదురుకుండా వచ్చి బాణం లేదు, పక్క నుంచే కొడతాడు. ఇట్లా వాలి అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు శ్రీరామచంద్రుడు. అంతేకాకుండా విశేషంగా ఎంత తప్పు చేసావు, నువ్వెంత పొరపాటు చేసావు అనేది కూడా చెప్పి, ఇలా రామబాణంతో కొట్టబడటం వల్ల నీకు మోక్షం ప్రాప్తించింది, నీ పాపాలన్నీ కూడా మొత్తం అంతా ప్రాయశ్చిత్తం అయిపోయినాయి, నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అట్లాంటి అవకాశం ఇచ్చాడు శ్రీరామచంద్రుడు, ఇంకేం కావాలి. అట్లాంటి రాముని పట్టుకుని పాపం వీళ్ళు తెలిసి తెలియకుండా రాముడు తప్పు చేశాడు, మృగాన్ని పక్క నుంచి కొట్టాడు, ఇది అధర్మం అని చెప్పి వాళ్ళు వాదిస్తారు. ఎందుకంటే అంత ప్రేమలో మునిగినటువంటి వాళ్ళకి ఇది ధర్మమా అధర్మమా అనేటువంటి వివేకం అనేటువంటి ఉండదు. అయినా ఆ చిన్న దోషాన్ని పట్టుకున్నారు చూసారా. ఎందుకంటే సామాన్యులు భావించేటువంటి భావనలు ఏవైతే ఉంటాయో అవి కూడా పట్టుకున్నారు. రెండోది ఏమిటంటే స్త్రీయమకృత ఒక స్త్రీని వికృతంగా చేశాడు. దేనికోసం? స్త్రీజిత కామయానం, స్త్రీజిత కామయానం. తన భార్య యొక్క వ్యామోహంలో పడిపోయి మరొక స్త్రీకి ఈ విధంగా గురుతం చేశాడు. ఇక్కడ ఒక పాదం, ఈ రెండో పాదంలో మొదటి రెండు పదాలలోనేమన్నా చక్కగా అద్భుతమైనటువంటి స్త్రీయమకృత విరూపం, ఒక స్త్రీకి అన్యాయం చేశాడు. అసలైతే ఎప్పుడు చేశాడు? స్త్రీజిత కామయాన. ఇది అసలైనటువంటి పవిత్రమైన ధర్మం, ఆయన నిర్వర్తించిన పవిత్రమైన ధర్మం. ప్రశంసించినట్టే ఒక రకంగా. ఏమిటంటే ఏకపత్ని వ్రతుడు అన్నాడు. తన భార్య మీద ప్రేమ కలిగి ఉండటం అనేది గొప్పతనం. అది ఆ గొప్పతనాన్ని చెప్పి పరస్త్రీ యందు వ్యామోహం కలగకుండా ఉన్నాడు అనేటువంటిది చెప్పాల్సింది. కానీ శూర్పణఖ వెనకేసుకొచ్చారు. ఒక పక్కన స్త్రీజిత కామయానం, పైగా కామయానం అనే దానికి రెండు అర్థాలు ఏంటంటే, ఒకటే ఉన్న కోరికతో వచ్చినటువంటి స్త్రీని ఈ విధంగా చేశాడని, ఇంకోటి తన భార్య మీద హాయిగా చక్కగా శృంగార భావాలతో వ్యామోహంగా ఉన్నటువంటి ఆ ఏకపత్ని వ్రతుడిగా ఉన్నటువంటి ఆయన ఈ విధంగా పరస్త్రీని ఈ విధంగా చేశాడని అర్థం కూడా స్ఫురించవచ్చు. అట్లా ఒక నియమంగా వచ్చినటువంటి వాడిని లక్ష్మణుడి చేత ఈ విధంగా, ఇంకా చెప్పాలంటే ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు రాముడు అక్కడ శూర్పణఖ విషయంలో. ఆమె వచ్చినటువంటి తీరు చూస్తేనే అర్థమైపోయింది రాముడికి ఈమె రాక్షసి అని. ఇది అంతకు ముందు కూడా మొదట్లో చెప్పుకున్నాను. శూర్పణఖ విషయంలో ఆచితూచి వ్యవహరించినటువంటి ఘట్టం రాముడికి సందర్భం. ఎందుకంటే రఘువంశరాజులు ఎప్పుడు కూడా ఒక మనిషిని చూడంగానే పైనుంచి కింద వరకు ఒకసారి చూడంగానే వాళ్ళ యొక్క అనుభవంతోనూ వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి దివ్య శక్తులతోనూ ఎవరు ఎప్పుడు వస్తారు ఏమిటో అని తెలిసినటువంటి వాళ్ళు. పైగా వాళ్ళ యొక్క విద్య చేత వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఋషుల, మానవుల, దేవతల, అసురుల అనేటువంటిది చూడంగానే పసిగట్టవచ్చు. ఆమె నుంచున్నటువంటి తీరు, ఆమె యొక్క అలంకారాలను చూసి దాన్ని బట్టి శ్రీరాముడు అనుకున్నాడు, అంచనా వేసేశాడు ఈమె రాక్షసి అని. ఎలా వచ్చింది? విపరీతమైనటువంటి ఆకారాలతో వచ్చేసింది, అలంకారాలతో వచ్చేసింది, ఆభరణాలతో వచ్చేసింది. కాబట్టి ఋషికన్య కాదు, వీళ్ళు అరణ్యంలో ఉన్నారు. ఇది సాధారణంగా ఆలోచిస్తేనే తెలిసిపోతుంది. అరణ్యాల్లో ఇలా నివసించేటువంటి ఈ ఋషుల ఆశ్రమాలలో ఇట్లా వచ్చిందంటే ఈమె కొత్తగా వచ్చినటువంటి మునికన్య కాదు, ఋషికన్య కాదు, అర్థమైపోయింది. పోనీ ఏమన్నా దేవకన్యలాగా ఉందా అంటే, దేవకన్య అయితే కాస్త ఆ గుమ్మం మీద నుంచోవటము, ఆ వరండా కరెక్ట్ గా మధ్య గుమ్మం మీద నుంచి ఒయ్యారాలు పోతుంది శూర్పణఖ. ఆ ముసల్దాన్ని వదిలిపెట్టు అంటూ సీతమ్మని చూపించి మాట్లాడుతుంది. నీ పక్కన ఉన్నటువంటి ఆ ముసలావిని వదిలిపెట్టు, నన్ను వివాహం చేసుకుంటుంది. కాబట్టి ఆ దేవత యొక్క గుణ సాంప్రదాయాలను బట్టి ఎప్పుడు కూడా ఆ గుమ్మం మీద నుంచోవటం, మధ్యలో ద్వారం దగ్గర నుంచోవటం అనేటువంటిది ఉండదు. లక్ష్మీదేవి గడప, లక్ష్మీదేవికి సంకేతంగా ఉన్నటువంటి అక్కడ నుంచోటి వ్యవహరించడం అనేది మాట తీరు. అలాగే మానవకాంత అనుకుందామా అంటే పోనీ ఆ బిడియాన్ని బట్టి చెప్పచ్చు. మానవకాంత కాస్త బిడియం ఉంటుంది, ఆ బిడియం కూడా లేదా ఆమె పలుకుల్లో. కాబట్టి దాన్ని బట్టి ఈవిడ రాక్షస కాంతాన్ని నిర్ధారించేసుకున్నాడు రాముడు. కాబట్టి వాళ్ళతో ఎలా వ్యవహరించాలి? సామ దాన భేద దండోపాయాలు, సాత్విక, రాజసిక, తామసికమైనటువంటి తామస గుణాలు కలిగినటువంటి అసురులతో ఎలా ప్రవర్తించాలి?
సాత్వికంగా కుదురుతుందా? కుదరదు కదా. కాబట్టి పోనీ చంపేద్దామా? స్త్రీ స్త్రీ హత్య దోషం. కాబట్టి ఇవన్నీ ఆలోచించి లక్ష్మణ నువ్వు చూసుకోవయ్యా అన్నాడు. ఆయన చూసుకున్నాడు. అంతేగాని అయితే దీంట్లో కూడా ఇంకా మూల కారణం ఏంటంటే ఈ శూర్పణకే కథని మలుపు తిప్పినటువంటి పాత్ర. ఓ పక్కన మంధర పాత్ర, రెండోది శూర్పణక పాత్ర. రామాయణంలో మలుపు తిప్పేటువంటి పాత్ర. ఈ పాత్ర ఈ విధంగా చేయకపోతే రావణాసుడి యొక్క ఆ వధ జరిగేటువంటి కార్యక్రమం అనేది సుగమం అయ్యేదే కాదు. అందువలన చేయవలసినంత మాత్రమే చేసుకుంటూ వెళ్ళాడు. ఇట్లా ఆ శూర్పణక తీసుకున్నటువంటి వీళ్ళు అన్నటువంటి మాటల్లో వాళ్ళ బాధ వరకు వాళ్ళు తీసుకున్నారు కానీ వాళ్ళకి ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడి మీద ఉన్నటువంటి భక్తి పారవస్యము ప్రేమలో అది నిజమా కాదా అనేటువంటి ఆలోచించారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో ఏకపత్ని వ్రతం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా గొప్ప పని. అందువలన చేశాడు అని మనకి చెప్పడం. అలా బలి చక్రవర్తిని అలా పాతాళానికి పంపించాడే గాని తర్వాత ఎంత ఉపకారం చేశాడు ఆయన. అద్భుతమైనటువంటి ఇంద్ర పదవి తర్వాత ఆయనకి ప్రాప్తించబోతుంది బలి చక్రవర్తి. ఈ విధంగా ఆయనకి ఇవన్నీ అలవాటే లేమ్మా అని చెప్పంటూ వీళ్ళు వాపోతూ 17వ శ్లోకంలో ఉదహరించారు. దీన్నే మనకి చక్కగా పైన ఈ మృగయురవ కపీంద్రం అనేటువంటిది పోతనార్యుడు చక్కగా చెప్పాడు. వాలింజంపెను వేటకాని పగిదిన్ వంచించి చంపాడమ్మా, మోసగించి చంపాడమ్మా వాలిని, వేటగాడులాగా. ఆ వేటగాడు అనేటువంటి విషయంలో కూడా లుబ్ధ ధర్మ అనేటువంటి, లుబ్ధుడు అంటే ఏంటంటే, లుబ్ధుడు అంటే వేటగాడు. ఒక లోభంతో లోభగుణంతో జంతువుల్ని సంహరించి ధనానికో ఆహారానికో ఆ మాంసాన్ని సేకరించేటువంటి ఆ లోభగుణంతో ఉండేటువంటి ధర్మాన్ని ఆచరించేవాడు వేటగాడు, ఆ లుబ్ధ ధర్ముడు అంటారు. కానీ ఇక్కడ ఈ మృగాన్ని సంహరించడం వలన, ఈ వానరుణ్ణి కపీంద్రుణ్ణి సంహరించడం వలన, వారిని సంహరించడం వలన ఏం ఉపయోగం లేదు రాముడు. ఈ మాంసం ఎందుకు పనికిరాదు, ఎవరు తినరు, ఎవరు తినరు అనేటువంటి సంకేతాలు కూడా రాముడు రామాయణంలో చెప్తారు. గోళ్ళు పనికిరావు, ఈ శరీరం పనికిరాదు. కాబట్టి అదే వాళ్ళు కూడా అంటారు, ప్రశ్నిస్తారు, నా శరీరం పనికిరాదు, నాకు ఇట్లా ఉన్నాయి కాబట్టి అట్లా నువ్వు నన్ను ఎందుకు చంపావు. అందువల్ల అలుబ్ధ ధర్మాన్ని స్వీకరించమన్నారు వ్యాఖ్యానంలో వీరరాఘవయ్య వ్యాఖ్యలు. లుబ్ధ ధర్మ కాదు, అలుబ్ధ ధర్మ అనే ఉంటే ఇంకా చాలా బాగుంటుందని కూడా వీరరాఘవయ్య వ్యాఖ్యలో చెప్పడం జరిగింది. అలుబ్ధ ధర్మ అంటే రాముడు లుబ్ధ ధర్ముడు కాదు, అలుబ్ధ ధర్మ. అలుబ్ధుడే కానీ ధర్మాన్ని పాటించేవాడు. ఏ లోభగుణంతోనూ సంహరించరా వారిని. ధర్మం నిలబెట్టడానికి అలుబ్ధుడిగా తన కార్యాన్ని నిర్వహించడం కోసం క్షత్రియుడిగా తాను చేసినటువంటి పని. ఎక్కడ అధర్మం ఉంటే అక్కడ కాపాడటం క్షత్రియ ధర్మం. దాన్ని అక్కడ వాలింజంపెను వేటకాని పగిదిన్ వంచించి దైత్యానుజన్లోలం బట్టి విరూపజేసెను. దైత్య అనుజన్, రావణాసుడి యొక్క అనుజ అయినటువంటి ఆ శూర్పణఖని దైత్యానుజన్ లోలం బట్టి విరూపం చేసెను. బలిం లోభంబుతో గట్టి ఈ త్రైలోక్యంబు మెరంగి పుచ్చుకొని మొత్తం త్రైలోకాధిపత్యమంతా పుచ్చుకున్నాడు ఆ బలిని కాస్త కట్టేసి బంధించి. అట్లాంటి కృష్ణుడు ధర్మగ్నుడే మాధవు ఏలా షట్పద ఓ తుమ్మిద, ఈ మాధవుణ్ణి పట్టుకుని ధర్మాత్ముడు అంటావేమిటమ్మా. ఏలా షట్పద ధర్మగ్నుడే మాధవు, ధర్మగ్నుడే మాధవుండేలా షట్పద యగ్గు మావలన నీకెగ్గింపగా నీటికి. ఆ కృష్ణుడు ధర్మం ఎరిగినటువంటి వాడు, ఆ కృష్ణుడికి ధర్మం ఏం తెలుసమ్మా అని చెప్పి అంటూ, మా వల్ల తప్పే అన్నా ఉందా, మా తప్పేం లేదు కదా, ఆయన మాటలకి ఈ విధంగా మేము లొంగిపోయాం. పైగా నువ్వేమన్నా అతన్నే వచ్చి మా దగ్గర పొగుడుతూ ప్రశంసిస్తూ ఏదో భజన చేస్తున్నావు, సంగీతం చేస్తున్నావు, మా చుట్టూ తిరిగి చాలు, ఇక ఈ భజన చాలు, ఈ సంగీతం చాలు, వెళ్ళిరా నీ సంగీతం మా దగ్గర అంటూ, పైగా మేము ఎట్లాంటి వాళ్ళము అంటూ అందరినీ వదిలిపెట్టేసి పరమాత్మనే నమ్ముకుని వచ్చినటువంటి వాళ్ళం కదా అంటూ వర్ణిస్తున్నారు. యదను చరిత లీలా కర్ణ పీయూష విప్రుత్ సకృదన విధూతద్వంద్వ ధర్మా వినిష్టా సపది గృహ కుటుంబం దీనముత్సృత్య దీనా బహవ ఇహ విహంగా భిక్షుచర్యాం చరంతి.
ఈ పరమాత్ముడి యొక్క మాటలు నమ్మి, మాయ మాటలు నమ్మి మేము మా ఇళ్ళు, వాకిళ్ళు, బంధువుల్ని, కుటుంబాల్ని అందరినీ గృహ కుటుంబం దీనముత్సృజ్య దీనా అన్ని వదులుకుని వచ్చేసి సపది వెంటనే వదులుకుని వచ్చేసి. మేమే కాదు, ఎవరైనా అంతే. ఆ పరమాత్ముడి యొక్క చరిత్రలు, అద్భుతమైనటువంటి లీలా మానుష విగ్రహుడైనటువంటి ఆయన చరిత్రలు వింటే ఎవరి పరిస్థితి అయినా అంతే, మేమే కాదు. ఎందుకంటే ఆయన అద్భుతమైనటువంటి కథామృతం అనేటువంటిది అట్లా ఉంటుంది. ఏదాను అనుచరిత లీల, ఎట్లాంటి లీల అది? కర్ణ పీయూషం, పీయూషం అంటే అమృతం, కర్ణ పీయూషం, ఆ చెవులకు అమృతం పోసినట్టుగా వింటుంటే ఆ కృష్ణ కథామృతాన్ని వింటూ ఉంటే, కృష్ణ లీలలు అలా ఆలకిస్తూ ఉంటే ఆ చెవులకి అమృతం పోసినట్టుగా, ఆహాహా ఇది కదా అమృతం అంటే. అమృతం అంటే ఏదో పైన ఉన్నది కాదు, ఇది కదా అమృతం అంటే అనిపిస్తూ ఉంటుంది. సకృత్ అదన విధూరద్వంద్వ ధర్మా వినష్ట. ఆ స్వామి యొక్క లీలల్ని వింటూ ఉంటే ఎవరికైనా సరే అవి రుచి చూసినటువంటి వ్యక్తికి ద్వంద్వ ధర్మా వినష్ట, ద్వంద్వ ధర్మాలు అనేటువంటివి, ఈ సుఖ దుఃఖాలు కానీ ఇలాంటి సాంసారికమైనటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉంటాయో, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు మొదలైనటువంటివన్నీ కూడా ఇవన్నీ వినష్ట, మొత్తం కొట్టుకెళ్ళిపోతాయి, మొత్తం నశించిపోతాయి. ఎప్పుడైతే ఈ ద్వంద్వాలు నశించాయో వాళ్ళలో ఈ లౌకికమైనటువంటి కామనారహితులైనటువంటి తుచ్చమైనటువంటి గృహ కార్యాల మీద, వీటన్నిటి మీద కూడా అనాసక్తులైపోతూ ఉంటారు. సపది వెంటనే ఎప్పుడైతే ఈ ద్వంద్వాలు, అహంకారము మొదలైనటువంటివి నశించాయో వెంటనే ఏం జరుగుతుంది? వాళ్ళ యొక్క పరివారాన్ని, వాళ్ళ ఇష్టాలని వదిలేస్తారు. విలువైనటువంటివన్నీ వాళ్ళకి ఉండవు ఇంకా జీవితం. ఏమిటి విలువైంది అంటే కేవలం పరమాత్మ భక్తి అంతే. గృహ కుటుంబం దీనముత్సృజ్య దీనము అంటే విలువ లేనటువంటి వాటిగా, ఇవే తుచ్చమైనటువంటివి అనేటువంటి భావనలోకి వచ్చేస్తారు. ఎంతో విలువైనటువంటి వాటిని కూడా, అద్భుతమైనటువంటి ఎంతో సువర్ణములు, మనకిష్టమైనటువంటి ఆభరణాలు, అలంకారాలు, గృహము, కుటుంబము, మనకిష్టమైనటువంటి పుత్రులు, తల్లిదండ్రులు మొదలైనటువంటి వాళ్ళని కూడా తుచ్చమైనటువంటి వాళ్ళని భావించి వీళ్ళందరూ శాశ్వతం కాదు, శాశ్వతమైనటువంటి వాడు పరమాత్మ ఒక్కడే అనే సత్యాన్ని గ్రహించి దీనముత్సృజ్య వాళ్ళందరినీ విడిచిపెట్టేసి బహవ ఇహ విహంగా భిక్షుచర్యాం చరంతి. బహవ చాలా మంది సాధువులు అలా తపించిపోయి, అలా పుణ్యాత్ములైపోయి, అద్భుతమైనటువంటి వాళ్ళు ఎంతో ఈ పరమాత్ముడి యొక్క సత్సాంగత్యంలో, పరమాత్ముడి యొక్క అద్భుతమైన భక్తి పారవశ్యంలో ఎంతమంది ఉన్నారు ఇప్పటికీ మనకి. ఆ లీలాసుకుడు గాని, ఆ త్యాగరాజస్వామి వారు గాని, ఎంతమంది అద్భుతమైనటువంటి వీళ్ళందరూ దేనికి ప్రాముఖ్యతనిచ్చారు? కేవలం భక్తికి. బహవ ఇహ విహంగా అవన్నీ వదిలిపెట్టేసి ఎలా జీవించారు వారు? భిక్షుచర్యాం చరంతి, ఎంతో సహజమైనటువంటి సునాయాసమైనటువంటి ఆ సన్యాస జీవితాన్ని స్వీకరించి భిక్షుచర్య అంటే పదానికి అర్థం సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి 4 ఆశ్రమాలు ఉన్నాయి. 4 బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. దీంట్లో చివరి ఆశ్రమం సన్యాసం అంటే సత్ న్యాసము. సత్ అంటే మంచి, న్యాసము అంటే ఉంచుట. మంచి ధర్మాన్ని మాత్రమే పట్టుకుని మిగతావన్నీ వదిలిపెట్టేయడం సన్యాసం. ఏమిటా ధర్మం అంటే భక్తి మార్గం. ఆ భక్తి మార్గాన్ని, భగవంతుని మీద నమ్మకాన్ని మాత్రమే పట్టుకుని మిగతావన్నీ వదిలేయడం. అట్లాంటి సన్యాసిలాగా ఉంటూ, సాధువులాగా ఉంటూ, సరళమైనటువంటి రీతిలో జీవిస్తూ కేవలం చరంతి అంటే చరించుట, జీవించుట. ఎలా జీవిస్తారు వీళ్ళందరూ అంటే, ఏదో జీవించాలి కాబట్టి జీవిస్తారు. పరమాత్ముడు మనల్ని పిలిచేంత వరకు సాధారణమైనటువంటి మానవ, ఈ గొంతిలో ప్రాణం ఉన్నంత వరకు సాధారణమైనటువంటి జీవితంతో బతకడం, సరళమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ ఉంటారే తప్ప ఆడంబరాలకి కోరి. ఎవరు అంటే ఈ అమృతాన్ని తాగినటువంటి వాడు, స్వామి యొక్క కథామృతాన్ని గురువులేనటువంటి వాడు. అట్లాంటి వాళ్ళు ఎలా ఉన్నారు? విహంగా అంటే పక్షులు. ఏం పక్షులు? కాకులు, గర్ధలు, గుడ్లగోపులు కాదు. విహంగా అంటే అక్కడ హంసలు, రాజహంసలు, పరమహంసల్లా జీవిస్తారు వాళ్ళు. ఉత్కృష్టమైనటువంటి పక్షి ఏదైతే ఉంటుందో, ఈ కథామృతాన్ని తాగినటువంటిది అది పరమహంస అవుతుంది. హంస అంటే లోపల ఉన్నటువంటి హంస సంచారమే, మన లోపల ఉన్నటువంటి ప్రాణంలో ఉన్నటువంటి సంచారం. ఏ వాయువు ద్వారా మన లోపల ఉన్నటువంటి పంచకోశాలలో ఉన్నటువంటి ఆనందమయ కోశంలోకి వెళ్ళి అక్కడ పరమాత్ముడితో తాదాత్మ్యం చెందుతామో, అటువంటి తాదాత్మ్యం చెందేటువంటి అద్భుతమైనటువంటి హంస సంచారం చేసేటువంటి, హంస సంచారం అంటే అప్పుడు అనుభూతి
ఎప్పుడైతే మనసులో పరమాత్ముడితో తాదాత్మ్యం అవుతామో ఆ అనుభూతి ఆ వాయు సంచారంతో దేహం అనేటువంటి అలా పరమహంసలాగా ఒక్కసారిగా ఆకాశంలో కలిసిపోతుంటుంది మీరు ధ్యానంలో కూర్చుంటే. అట్లాంటి విహంగము వలె ఆ పరమహంస అద్భుతమైనటువంటి పరమాత్మ అనుభూతిని పొంది భిక్షుచర్యాం చరంతి. ఆ తర్వాత కేవలం సాధారణమైనటువంటి జీవితాన్ని ఒక సన్యాసిలాగా, సన్యాసి అంటే కాషాయమే కట్టకుండా మామూలుగా గృహస్థుడిగా ఉంటూ కూడా దేనికి ప్రాముఖ్యతనివ్వకుండా జీవించేటువంటి సాధారణమైనటువంటి జీవితంతో గడిపేటువంటి వాడు. జీవించినందుకు తింటున్నామంతే, తిండి కోసం జీవించడం కాదు. అట్లా చరిస్తూ ఉన్నారమ్మా వాళ్ళందరూ కూడా అంటూ తుమ్మెదతో చెప్పినటువంటి మాట. దీంతో భ్రమర గీతాలు అయిపోయినాయి ఈ 18వ శ్లోకం. ఆ తర్వాత నుంచి వచ్చేటువంటి శ్లోకాలు ఇక ఎదురుగానే తుమ్మెదని పక్కన పెట్టేసి, అంటే దీంతో తుమ్మెద వెళ్ళిపోయింది అక్కడి నుంచి, భ్రమరం వెళ్ళిపోయింది, షట్పదులు అయిపోయింది. ఇక ఉద్భవునితోనే డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నారు. వయం వయమృత వయమృతమివ జిహ్మ వ్యాహృతం శ్రద్ధధానా కులికరుతమివాజ్ఞ కృష్ణవద్వో హరిణ్యః దదృశు రసకృదేతత్ తన్న తన్నక స్పర్శతీవ్ర స్మర హృజ ఉపమంత్రిన్ అన్యతామన్యవార్త. ఈ శ్లోకానికి సమయం సరిపోదు, రేపు ఈ శ్లోకం 19వ శ్లోకం నుంచి మళ్ళీ ప్రవచించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.